యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. ఆగస్టు 21వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10-11 వాక్యములు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. భర్త భార్యకును, అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భార్య భర్తతో ఎడబాయకూడదని ప్రభు ఆజ్ఞ. అలా ఎడబాసిన ఎడల వెంటనే సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. భార్య భర్తలు ఆత్మీయంగా ఎప్పుడు కలిసి సంతోషంగా సమాధానంగా ఉంటేనే ఆ గృహము, ఆ కుటుంబము ఆశీర్వాదంగా ఉండును. వారి పిల్లల భవిష్యత్తును దీవెనకరంగా ఉండును. అలా కాకుండా భార్య భర్తకు లోబడకుండా, భర్తకు చేయవలసిన ధర్మములు చేయకుండా గయ్యాలి వలె ప్రవర్తిస్తున్నట్లయితే ఈ రోజే మారు మనసు పొందుము. దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. భర్త యందు భార్య, భార్య యందు భర్త మిక్కిలి ప్రేమ గలవారై ఎప్పుడు సంతోషంగాను సమాధానంగాను జీవించవలెను. ప్రభువు ఆజ్ఞకు లోబడండి, అప్పుడు ప్రభువు మహిమ పొందును. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.